సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో గురుకులాలు పాత రోజుల్లో మునుల వద్ద రాజులు వాళ్ళ పిల్లలు చదువుకునే విధంగా ఏర్పాటు చేయాలి ఒక లక్ష్యంతో పెట్టేటువంటిది. ఇంటర్మీడియట్ స్కూల్స్ ఉన్నాయి, సపరేట్ గా ఇంటర్మీడియట్ స్కూల్స్ ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఒక డిగ్రీ కాలేజ్ కూడా మా సింగరాయకొండలో నేను బరేలి ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత కొంతమంది పిల్లలు పెళ్లికి వెళ్తున్నారు. అటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళ భద్రత కోసం వాళ్ళు చదువుగా హక్కుండాలనే ఉద్దేశంతో నిర్ణయం కూడా తీసుకున్నామని కూడా తెలియజేస్తున్నాం. పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాలేజీలు తీసుకొస్తామని, అంతేకాకుండా సాంకేతికంగా ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజీలు కూడా గురుకుల పాఠశాలలో తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ఉన్నారని మీకు తెలియజేస్తాం. ఈ సంవత్సరం మన పిల్లలు మొట్టమొదటి అటెంప్ట్ లోనే 42 మంది ఎంబీబీఎస్ సీట్లు సంపాదించారు. ఐఐటి నీట్ అకాడమీలో 3 ఉన్నాయి. ఈ 3 నుంచి 42 మంది ఎంబీబీఎస్ సీట్లు తొలి అటెంప్ట్ సంపాదించారు. అంతేకాకుండా 60 మందికి ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో ట్రిపుల్ ఐటీ సీట్లు వచ్చాయని కూడా మేము తెలియజేస్తున్నాం. ఐఐటి సీట్లు వచ్చాయని. అందుకని ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ శాఖ సమీక్ష చేసినప్పుడు ఈ సంఖ్య పెంచాలన్నప్పుడు ఇంకొక 7 ఐఐటి నీట్ శిక్షణ కాలేజీల్ని ఈ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించబోతున్నాం. ఇప్పటికే స్టాఫ్ సంబంధించి ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయని కూడా తెలియజేస్తున్నాం. ఇంతే కాకుండా మన ప్రభుత్వం డిఎస్సి తీసి 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతూ ఉంటే మనం స్వాతంత్ర సంక్షేమ శాఖ ద్వారా 2,000 మందికి, అదేవిధంగా 2,200 మందికి, ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా 700 మందికి, మొత్తం 3,000 మందికి ఉచిత శిక్షణ కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వబోతున్నాం. ఎందుకంటే పిల్లలు చదువుకున్నారు, చాలా కాలం తర్వాత మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి. ఇంట్లో ఏదో పనిలో ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నాం. వీటన్నిటికీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో కార్యక్రమాలు చేపడతాం తెలియజేస్తున్నాం. ఫెసిలిటీస్ ఇవన్నీ ఏర్పాటు చేయడం ఎంత ముఖ్యమో దాంతో పాటుగా మంచి టీచర్స్, మోటివేటెడ్ టీచర్స్ మీకు అన్ని సమయాల్లో కూడా మిమ్మల్ని మంచి చదువు చెప్తూ ముందుకు తీసుకెళ్లే వారు కూడా అంతే ఇంపార్టెంట్. అటువంటి టీచర్స్ ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఒకళ్ళు ఇద్దరు తక్కువైతే తప్పకుండా మంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఇక్కడ ఎక్కువగా అండర్ ఏజ్ పిల్లలు పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. దానికి ముఖ్యమైన కారణం మొన్న మధ్యన ఒక దీంట్లో కూడా చనిపోవడం జరిగింది ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే చిన్న వయసులో పెళ్లి కావడానికి ముఖ్యమైన కారణం వీళ్ళకి 10th దాకా ఉంటుంది ఏదో ఫెసిలిటీ, ఇంటర్మీడియట్కి వచ్చేవాడు ఫెసిలిటీ అవ్వట్లా. దాన్ని ఏర్పాటు చేస్తేనే ఉపయోగం. 10th దాకా మాత్రం చదువుకుని 12th 2 years మాత్రం మిస్ అవడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైంది. ఇది దయచేసి మీరు రేపు మంత్రి గారితో మాట్లాడి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మీరు కూర్చొని మాట్లాడి దీనికి ఎలా సొల్యూషన్ తీసుకొస్తారు. కనీసం నియోజకవర్గానికి ఒక్కటన్నా ఇంటర్మీడియట్ కాలేజ్ హాస్టల్ ఏర్పాటు చేయగలిగితే చాలా చక్కగా ఉంటుంది. బలహీన వర్గాల నుండి, దళితుల నుండి కూడా చదువుకొని నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక్కసారి అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ వారికి చప్పట్లు కొట్టి జోహార్లు అర్పించాల్సిందిగా నేను కోరుతున్నా. ఈరోజు మన ఆర్డీఓ గారు ఒక విద్యార్థి దశ నుండి ఆర్డీఓ అయ్యి ఇక్కడికి వచ్చారు. భవిష్యత్తులో కలెక్టర్ అవుతారు. ఇలాంటి వారందరూ కూడా గురుకుల పాఠశాలలో చదివి చాలా మంది కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఉన్న శిఖరాలకు ఎదిగారంటే దానికి కారణం మీరు జీవితంలో గుర్తుపెట్టుకోవాలా. చాలా మంది ఈరోజు మంచి ఎడ్యుకేషన్ తోటి, మంచి క్వాలిటీస్ తోటి ఈరోజు మంచి ఉన్నత అధికారులుగా వస్తున్నారు. మీరు కూడా భవిష్యత్తులో అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని, డాక్టర్ అబ్దుల్ కలాం గారిని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలకి ఎదగాలని, పేద కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళే జీవితంలో కసి ఉంటుంది, కష్టపడాలనే తపన ఉంటుంది, ఉన్నత శిఖరాలకు ఎదగాలనే ఆశ ఉంటుంది. ఆ విధంగా మీరందరూ ఉన్నత శిఖరాలకి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్లుగా, ఎస్పీలుగా మీరందరూ దూసుకుపోవాలి, ఉన్నత శిఖరాలకు ఎదగాలని శుభాశీస్సులు ఇస్తున్నాం. ఇప్పుడు మనకి ఒక మంచి ఫెసిలిటీ వచ్చింది. సో పిల్లలందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఫెసిలిటీలో ఇమీడియట్గా వచ్చేసేయండి. మన ఇంటిని ఎట్లయితే శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటామో అలాగే దీన్ని మెయింటైన్ చేయాలి. పిల్లలకి మంచి భోజనం అందించాలి, టైంకి వారికి విద్యాబుద్ధులు చెప్పాలి, వారికి సహాయం చేయాలి. అలాగే అనారోగ్యంగా ఉన్నటువంటి పిల్లల్ని ఇమీడియట్గా మనం కేర్ తీసుకోవాలి. ఇప్పుడు హాస్టల్స్ మీద, విద్య మీద ప్రభుత్వం చాలా ఫోకస్ పెడతా ఉంది. గౌరవ హెచ్ఆర్డీ మినిస్టర్ గారు అయితే ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారు. సో వీటిని దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతానికి ఇంత మంచి ఫెసిలిటీ తీసుకొచ్చినటువంటి గౌరవ విప్ గారిని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుమారుగా 6 కోట్లతోటి ఈ బిల్డింగ్ మనము ఇవాళ ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. ఇంత మంచి ఫెసిలిటీ ఇచ్చినందుకు
పిల్లలు కూడా కష్టపడి చదువుకొని మీ తల్లిదండ్రులకు, మీ స్కూల్లో టీచర్స్కి, మీ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నా ఆశీస్సులు. ఒక బాబాయ్ సాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే మనందరం ఇవాళ కలిసి ఉంటున్నాం. అందరం కూడా కష్టపడి చదువుకోండి. మంచి మీ తల్లిదండ్రులందరూ కూడా గ్రామాల్లో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మీరు కూడా బాగా చదువుకోండి. ఇప్పుడే ఆర్డీఓ గారు కూడా చెప్పారు, నేను కూడా ఒక గురుకుల పాఠశాలలో చదువుకొని కష్టపడి ఇవాళ ఈ స్థాయికి వచ్చానని. ఇక్కడ ఉన్న చాలామంది కలెక్టర్లు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు. అందరూ కూడా చాలామంది మన స్వామి గారు లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలామంది ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా పేద కుటుంబంలో పుట్టి చదువుకొని కష్టపడి చదువుకునే వాళ్ళు వచ్చారన్నమాట. సమాజంలో కూడా ఎన్ని అసమానతలు తొలగించేది ఒక్క చదువుతోటే అయింది. తల్లిదండ్రులు డబ్బులు ఇస్తే జీవితంలో చివరి దాకా మన దగ్గర ఉంటాయో ఉండవో చెప్పలేను, కానీ చదివిస్తే మాత్రం మనం చనిపోయిన దాకా మనం వెంటే ఉండిద్ది అనమాట. బలహీన వర్గాల పిల్లలు కూడా ఆత్మన్యూన్యత భావంతో బాధపడకూడదు. మంచి విద్యను అభ్యసించాలి, వారు మంచిగా ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆ రోజు మరి పెద్దలు జీవి ఆంజనేయులు గారి కృషితోటి ఇక్కడ 6 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఒక మోడల్గా మరి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ చూస్తూ ఉన్నారు. పిల్లలందరూ కూడా మీ మీద మీ తల్లిదండ్రుల ఎన్నో ఆశలు పెట్టుకొని మరి మీకు దూరంగా, మీ ప్రేమానురాగాలకి దూరంగా కూడా ఇక్కడ చదివిస్తూ ఉన్నారు. మీరు చదువుకోవాలనే ఏకైక లక్ష్యంతో బాగా చదువుకొని ముందుకు వెళ్ళాలి, మీరు ఉన్నతమైన స్థానాల్లో మరి రావాలి అని చెప్పేసి ప్రభుత్వ ఆకాంక్ష. ఇది చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత గొప్ప డార్మెటరీ కట్టించడం అంటే చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కట్టించారు. మీరందరూ కూడా అందులో చక్కటి భవిష్యత్తుని నిర్మించుకుంటారనేటువంటి ఒక ఆశాభావంతో ఇక్కడ రావడం జరిగింది. మీరు భవిష్యత్తులో పిల్లలందరూ కూడా ముఖ్యంగా చెడు అలవాట్లకి లోను కాకుండా, ఎస్పీగా నేను చెప్పేది ఏంటంటే మీకు భవిష్యత్తులో ఎన్నో చెడు మార్గాలు మిమ్మల్ని తొందరగా ఆకర్షించడానికి ముందుకు వస్తూ ఉంటాయి. ఆ మార్గాలను పక్కన పెట్టి ముఖ్యంగా డ్రగ్స్ కల్చర్ కానీ వేరే సైబర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మీరు లోను కాకండి. ఇంకా మీరు చిన్నపిల్లలు, ఇంకొక 2-3 సంవత్సరాలు మీరు ఎదిగిన తర్వాత మీకు ఈ సమస్యలన్నీ తెలుస్తూ ఉంటాయి. వాటి జోలికి వెళ్ళకండి. మీ తల్లిదండ్రులు మీ మీద చాలా ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు. మీకు విద్యను నేర్పేటువంటి ప్రతి ఉపాధ్యాయుడు కూడా మీ నుంచి మీ యొక్క భవిష్యత్తు గురించి కలలు కంటూ ఉంటారు. కాబట్టి మీరు మంచిగా చదువుకొని పైకి రావాలి. ఈరోజు అందరూ గర్ల్ చైల్డ్ ఇక్కడ కనబడుతున్నారు. నాకు ఒలింపిక్స్లో మనకి మెడల్స్ తీసుకొచ్చినటువంటి వాళ్ళలో ముఖ్యంగా విమెన్ నుంచి ఎక్కువ మెడల్స్ మనకు ఉన్నాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకోండి. మీరు ఆడపిల్లలు ఏదైనా సాధిస్తాము, అంతరిక్షాన్ని మాత్రమే మేము హద్దుగా పెట్టుకుని పైకి ఎదుగుతామనేటువంటి ఒక బలమైన సంకల్పాన్ని ఏర్పాటు చేసుకోండి. ఏర్పాటు చేసుకుని మీ ముందు కల్పనా చావ్లా కనబడుతుంది, షటిల్ సింధు కనబడుతుంది, చెస్లో మన విజయవాడ అమ్మాయిలు కనబడుతున్నారు. వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకోండి. ఆడపిల్లకి ఎటువంటి పరిధులు లేవని నిరూపించండి. అంతరిక్షంలో కూడా మగవాళ్ళ కంటే ముందు మేము వెళ్తామని చెప్పి ఆల్రెడీ సాటి చెప్పి ఉన్నారు. మీరు కూడా అదేవిధంగా ముందుకు రావాలి. మీ అందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని, ఏదైతే మీకు దాన్ని నిర్మించి పెట్టారో దాన్ని మీ యొక్క సొంత ఆస్తిగా భావించి చక్కగా ఏర్పాటు చేసుకోండి. ఎప్పుడైనా మీ రక్షణ విషయంలో ఏమైనా సమస్య వస్తే పల్నాడు పోలీస్ మీతో ఎప్పుడు ఉంటారు. ఒక్క ఫోన్ కాల్ 112 చేయండి. మీరు వీఆర్ విత్ యూ, వీ విల్ అటెండ్ యూ.